నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాదక ద్రవ్యాలకు బానిసైతే యువత భవిష్యత్తు అంధకారమే. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ఈ నెల 21న పోర్టు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్న జగనన్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. రాజమండ్రిలో ప్రతిష్టాత్మక వెంచర్లను అత్యున్నత నాణ్యతతో శరవేగంగా రూపొందిస్తున్న ఎస్ఎస్ డెవలపర్స్. సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమన్న సంస్థ ఎండీ దూలం గోపాలకృష్ణ, సీఈఓ తుషారా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో అగ్ని ప్రమాదం. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో నేలపాలైన ఉక్కు ద్రావకం, 4 కార్మికులకు గాయాలు. యువత డ్రగ్స్ కు బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సర్క్యూట్ హౌస్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పీలా ప్రేమ్ కుమార్ ను అభినందించారు. యువత మత్తు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా సన్మార్గంలో నడటం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అందమైన అడవులు, అందమైన బీచెస్, మరి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ గుడి ప్రాంతాల్లో కూడా శ్రీశైలం మల్లన్న, తిరుపతి బాలాజీ, అన్నవరం, అలాగే విజయవాడ కనకదుర్గ, మరి సింహాచలం, అరసవెల్లి, ఇవన్నీ. అలాగే మరి ప్రకృతికి అందాలకి మారిపోయినటువంటి అరకు, మన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, తర్వాత మరి అడ్వెంచర్ టూరిజంకి గండికోట రిసార్ట్స్ కానీ, అలాగే హార్స్ హిల్స్ కానీ, మారేడుమిల్లి కానీ, ఇలా అంటే ఒక ఎకో టూరిజం, మరి మంచి అందమైనటువంటి నదులు కృష్ణా, గోదావరి, రివర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, ఓషన్ టూరిజం, ఇలా అన్ని రకాల టూరిజమ్స్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరే, నేను మాట్లాడదాం అనుకున్నా. మొన్న కూడా ఒక నాయకుడు నాకేదో ప్రాయం తగ్గింది, మాట్లాడలేదు అన్నాడు. మొన్నదాకా అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను కాబట్టి కొంచెం మనం మౌనంగా ఉంటాం, కొంచెం దీక్షలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటాం. నాకు అలవాటు 20 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, క్రీడలతో యువతలో శారీరక దారుఢ్యం, మానసిక శక్తి పెంపొందుతాయని రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ నెల 21 నుండి ప్రారంభం కానున్న జగనన్న క్రికెట్ టోర్నమెంట్ వైఎస్ఆర్ క్రికెట్ కప్ 2020 వివరాలు మీడియాకు వెల్లడించారు. ఎస్జీవీ ఛానల్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగనన్న క్రికెట్ టోర్నమెంట్ వైఎస్ఆర్ క్రికెట్ కప్ 2020ను నిర్వహిస్తుంది. గ్రేటర్ విశాఖ పరిధిలోని 98 వార్డుల నుండి 422 టీములు తలపడతాయి. 6252 మంది క్రీడాకారులు ఈ నెల 21 నుండి జనవరి 9వ తేదీ వరకు జరగనున్న టోర్నమెంట్లో ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న పోర్టు స్టేడియంలో టోర్నమెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఏయూ సారథ్యంలో వార్డు స్థాయిలో క్రీడాకారులుగా ఉన్న యువత పోటీలో పాల్గొంటోందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. డిసెంబర్ 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో 2020వ సంవత్సరం యువతని ఉత్తేజపరిచేటటువంటి ఉద్దేశంతో జనవరి 9వ తారీఖు వరకు మొత్తం 422 టీములతో సిటీలో ఉన్నటువంటి తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలతో 98 వార్డులతో కలిపి
జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 98 వార్డుల్లో ఒక్కొక్క నియోజకవర్గం స్థాయిగా ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసుకుంటూ ఒక మహోత్తరమైనటువంటి క్రీడా ఉత్సవాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. దీనిలో ఉద్దేశాలు రెండు. ఒకటి, మనం ఎందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇటు మొదటిసారిగా ప్రారంభిస్తున్నాం. ఆశయ సాధన కోసం పట్టుదలగా సాధించేంత వరకు కూడా కష్టపడి పనిచేయడం, అది క్రీడలతోనే సాధ్యమవుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. 2014లో ఓటమి చవిచూచిన తరువాత 2019లో గెలిచేంత వరకు 4000 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క ప్రజల నాడిని కనుక్కొని ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని కష్టపడి పనిచేసి తన అనుకున్న ఆశయాన్ని ఏ రకంగా అయితే సాధించారో అదే రకంగా యువత కూడా సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్రీడలను మనం ప్రారంభిస్తున్నాం. రెండవది, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించబోతున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నం నుంచి యువతని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో ముఖ్యంగా క్రికెట్లో ఉత్తీర్ణులను చేయాలి, వీళ్ళని మంచి క్రికెటర్లుగా మనం తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మేరకు ఈ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కప్ 2020 అన్నది ప్రారంభించడం జరుగుతుంది. రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రగతి భారతి ఫౌండేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 21వ తారీఖున ఇక్కడ చేస్తుంది. మరి 22 గ్రౌండ్స్ ఈ జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలో కూడా 22 గ్రౌండ్స్లో ఈ క్రికెట్ మ్యాచెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని ఇనాగరేషన్ ప్రోగ్రాము ఈ రోజున ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా 430 టీములు, అంటే సుమారు 4,500 మంది 6,500 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని మామూలు విషయం కాదు. ఇది పెద్ద కార్యక్రమం. రేపు డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు, సో డిసెంబర్ 21 నుంచి జనవరి 9 వరకు ఇన్ని రోజులు ఈ ప్రతి డివిజన్లో కూడా ఈ పోటీలు పెట్టడం, మరి పోటీలను విజయవంతం ఆర్గనైజ్ చేసి లాస్ట్లో మరి ప్రైజ్ రిలీజ్ సార్ చెప్తారు. ఈ క్రీడాకారులకు కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి క్రీడా పరికరాలు కానీ ఇవన్నీ కూడా వారు సొంతంగా మరి ప్రగతి భారతి ఫౌండేషన్ నుంచి వారు అందజేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు మనం చూస్తున్నాం, కరోనా వచ్చిన తర్వాత మార్చి నుంచి కూడా పిల్లలు చాలామంది స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళకపోవడం, ఈ ఆటలకు దూరంగా ఉండడం చాలా చూస్తున్నాం. చాలా మానసిక ఒత్తిడి కూడా లోనవుతుంది చూస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది ఓన్లీ యువతని, విశాఖలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలి, క్రీడల్లో ప్రోత్సహించాలి అని వారు సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మా అందరినీ గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారిని, శాసనసభ్యుల్ని, మరి ఇన్ఛార్జీలు అందరినీ కూడా, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ వారిని, ఆంధ్ర యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్స్, టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక యజ్ఞం లాగా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున యువత చూస్తున్నాం, యువత ఖాళీగా ఉంటే వారి చెడు వ్యసనాలకి బానిసలవడం, మరి మిగిలిన పిచ్చి పిచ్చి ఫలాన్ని చేయడం కూడా చూస్తున్నాం. ఈ క్రీడల వల్ల ఒకటేమో దేశభక్తి పెంపొందిస్తుంది యువతలో. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న క్రికెట్ టోర్నమెంట్ వైఎస్ఆర్ క్రికెట్ కప్ 2020లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికు ప్రశంసా పత్రాలు, ప్రత్యేక పురస్కారాలు ఇవ్వనున్నారు. విశాఖ యువతను జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ టోర్నమెంట్ నాంది పలకనుందని వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు జీవితకాలం స్వప్నం. ఓ ఇంటినో, ఇంటి స్థలాన్నో సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు పరితపిస్తుంటారు.
అలాంటి వారి కోసమే రాజమహేంద్రవరంలోని ఎస్ఎస్ డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను శరవేగంగా చేపడుతోంది. దశాబ్దాల నిర్మాణ రంగ అనుభవాన్ని రంగరించి అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. పవిత్ర గోదావరి పరవళ్లతో పునీతమైన నేల ఆంధ్రావనికే అన్నపూర్ణ. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రం, విద్య, కళ, సాంస్కృతిక రాజధాని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రాజమహేంద్రవరం ఒకటి. ఆహ్లాదకర వాతావరణం, కాలుష్యానికి దూరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఎస్ఎస్ డెవలపర్స్ ప్రతిష్టాత్మక వెంచర్స్ను రూపొందిస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది. 2011లో రాజమండ్రి కేంద్రంగా తొలి అడుగు వేసిన శ్రీ శేషాద్రి డెవలపర్స్ ఎన్నో బాలారిష్టాలను దాటుకుంటూ ప్రగతి పదంలో దూసుకుపోతోంది. చైర్మన్ దూలం రామచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ దూలం గోపాలకృష్ణుల సారథ్యంలో ఎస్ఎస్ డెవలపర్స్ అంటేనే ఓ బ్రాండ్గా మారిపోయింది. శాండిల్ సిటీ, గోదావరి గార్డెన్స్, శ్రీ అంజనాద్రి, కావేరీ వెన్యూస్, నీలాద్రి హైట్స్ వంటి ప్రతిష్టాత్మక వెంచర్లను చేపట్టి ఓపెన్ ప్లాట్లతో పాటు రెసిడెన్షియల్ ఫ్లాట్లను అందించి అందరి మన్ననలు పొందింది. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు అందించడంతో పాటు అద్భుతమైన ఎమ్యూనిటీస్ను కల్పిస్తోంది. రాజమండ్రి జాతీయ రహదారికి ఆనుకుని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ను శరవేగంగా తీర్చిదిద్దుతోంది. నన్నయ్య యూనివర్సిటీ, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, లెనోరా డెంటల్ కాలేజీ వంటి ఎడ్యుకేషన్ హబ్కు కూతవేటు దూరంలో ఎస్ఎస్ డెవలపర్స్ అద్భుతమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. శేషాద్రి హైట్స్ 90 త్రిబుల్ బెడ్రూమ్, 105 డబుల్ బెడ్రూమ్, 29 సూపర్ ప్రీమియర్ లగ్జరీ విల్లాస్ను అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 1000-1520 చదరపు అడుగుల్లో అందిస్తోంది. రాజమండ్రికే తలమానికంగా నిలిచేలా అద్భుతమైన టౌన్షిప్కు రూపకల్పన చేసి జెట్ స్పీడ్తో పనులు చేపడుతుంది. శ్రీనివాసం ప్రాజెక్టు పేరిట రాజమహేంద్రవరానికే ఓ మణిహారం లాంటి నగరాన్ని నిర్మించి ఇచ్చేందుకు సర్వసన్నద్ధమై శరవేగంగా పనులు చేపడుతోంది. ఓపెన్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, బంగ్లాస్, విల్లాస్, ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ను అందిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలో లగ్జోరియస్ లైఫ్ను అనుభవించేందుకు వీలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో 2 ఏళ్లలో టౌన్షిప్ నిర్మాణం కానుంది. మరోవైపు ఎస్ఎస్ డెవలపర్స్ కలల ప్రపంచంగా ఓ డ్రీమ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శ్రీనివాసం లేక్ ఫ్రంట్ టవర్స్ను 829 ఫ్లాట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజమండ్రి నగరానికే మణిహారంలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనుంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్లో పెట్టుబడి పెట్టేవారికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది ఎస్ఎస్ డెవలపర్స్. జిమ్నాజియం, ఫుడ్ కోర్ట్స్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్స్, పార్క్స్, ఫిట్నెస్ స్టూడియోస్, టెంపుల్స్, స్పా, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఫంక్షన్ హాల్స్, సూపర్ మార్కెట్, ఇలా చెప్పుకుంటూ పోతే కాలు బయట పెట్టకుండా అన్ని వసతులు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లోనే అందిస్తోంది ఎస్ఎస్ డెవలపర్స్. ఎస్ఎస్ డెవలపర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇంటి స్థలాలు, ఇళ్లు అందిస్తోందని కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో ఇలాంటి వెంచర్లు మరేవీ లేవని, పెట్టిన పెట్టుబడికి 100% న్యాయం చేస్తున్నారని అన్నారు. ఎస్ఎస్ డెవలపర్స్ యాజమాన్యం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ హాస్పిటల్, స్కూల్, పార్క్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బాగా నచ్చింది మాకు. సో బుకింగ్ అమౌంట్ పే చేయడానికి వచ్చాము ఈరోజు మేము. అక్కడ యూటిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటివరకు రాజమండ్రిలో అయితే నేను ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు చూడలేదు. ఆపోజిట్లో శ్రీనివాసం లేక్ ప్రాజెక్ట్ అనే దానిలో ఫ్లాట్ తీసుకున్నాం మేము. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్ అండి. కన్స్ట్రక్షన్ వైజ్ కానీ, అక్కడ ఏరియా సెలెక్షన్ వైజ్ కానీ, స్పేస్ వైజ్ కానీ, ఏ విధంగా చూసుకున్నా రాజమండ్రిలో నేను చాలా ఫ్లాట్స్ తిరుగున్నాను. బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ అండి. నమ్మకం, అనుకున్న సమయానికి వినియోగదారునికి ప్రాజెక్ట్ అప్పగించడం, నాణ్యత ప్రమాణాలే గీటురాయిగా తమ సంస్థ సేవలందిస్తోందని
ఎస్ఎస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ దూలం గోపాలకృష్ణ తెలిపారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ప్రతిష్టాత్మక వెంచర్స్ను రూపొందిస్తున్నామని గోపి చెప్పారు. నాణ్యత ప్రమాణాల విషయంలో కొనుగోలుదారులే ఏ సివిల్ ఇంజనీర్నైనా తీసుకొచ్చి పరిశీలించుకోవచ్చునని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు గోపి. నేను ఎస్ఎస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్. దీనికి చైర్మన్ దోలం చెన్నా గారు. ఆయన పూర్తి పేరు అయితే రామచంద్రరావు. ఈ సంస్థ స్థాపించడం 2011లో చాలా చిన్న సంస్థగా రాజమండ్రిలో మనం ఒక కంపెనీ పెట్టి మనతో పాటు ఒక 100 మందిని మనతో పాటు ఇలాగా వాళ్ళందరికీ మంచి ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అయితే 2011 నుంచి రాజమండ్రిలో చాలా టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి అనుకునేది అదే, ఎప్పుడు కూడా మనం ఎంత చిన్నగా స్టార్ట్ అయినా సరే రాజమండ్రిలో టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాంతోపాటు పోటీ పడాలి. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అన్నది నాకు అనవసరం. నేను మంచి కస్టమర్కి మంచి ప్రైస్కి ఇవ్వాలి, మంచి ప్లాట్ ఇవ్వాలి, మంచి లొకేషన్లో ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ దాని ప్రైస్ వాల్యూ అనేది మంచి ప్లేస్లో ఎప్పుడైతే ఇచ్చామో దాని ప్రైస్ వాల్యూ అనేది స్పీడ్గా హైక్ అవుతుంది. వాళ్ళు రేపొద్దున్న మళ్ళీ కొనాలి అంటే ఎస్ఎస్ డెవలపర్స్ మాత్రమే గుర్తు రావాలి. దాని గురించి ఏంటంటే మంచి ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఏదైతే అనుకున్నానో 2011లో స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు 2020 వచ్చేసరికి ఆల్రెడీ 2019 నుంచి ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. ఇప్పుడు మనతో పోటీ పడ్డానికి కూడా ఎవరు ఇంకా లీడింగ్ కంపెనీ 2020లో రాజమండ్రిలో టాప్ మోస్ట్ లీడింగ్ కంపెనీ ఎస్ఎస్ డెవలపర్స్ వచ్చి కన్స్ట్రక్షన్ విషయంలో క్వాలిటీ గురించి నన్ను అడిగితే మీకు తెలిసిన సివిల్ ఇంజనీర్ని తెచ్చుకోండి, మీరు వెళ్ళి వాళ్ళ చేత చెక్ చేయించుకోండి. క్వాలిటీలో ఎక్కడ తేడా వచ్చినా సరే మీ ప్రైస్ నేను ఇంట్రెస్ట్తో సహా వెనక్కిస్తాను అనే ప్రామిస్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలామంది చెక్ చేయించుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు నేను 2019లో శేషాద్రి హైట్స్ స్టార్ట్ చేశాను. శేషాద్రి హైట్స్లో 200 ప్లాట్లు అతి తక్కువ ప్రైస్కి ఇచ్చాను. దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి ఈరోజు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేసి చూపడమే ఎస్ఎస్ డెవలపర్ సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ సీఈఓ డాక్టర్ ఎన్ తుషారా తెలిపారు. నమ్మకం, నాణ్యతే తమ సంస్థకు గీటురాలని అన్నారు. అపార్ట్మెంట్ కల్చర్ నుండి ఓ సుందర నగరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వెంచర్స్ను చేపట్టామని తెలిపారు. మేము రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉన్నాము. బట్ వెరీ ఫస్ట్ టైం మేము ఏంటంటే శేషాద్రి హైట్స్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. అండ్ చాలా ఛాలెంజింగ్గా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నాము. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి, అంటే చాలా ఎఫోర్డబుల్గా అందరు కస్టమర్స్కి రీచ్ అయ్యే విధంగా కూడా మేము ఇమ్యూనిటీస్ ఇవ్వడం కానీ, నెక్స్ట్ ఏంటంటే ప్రైజింగ్ కానీ ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నామండి. అండ్ మా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా, అంటే ప్రైస్ అందుబాటులో ఇస్తున్నారంటే క్వాలిటీ వైజ్ ఏమైనా మ్యానిపులేషన్స్ ఉంటాయేమోనని మీరందరూ భావించవచ్చు. బట్ ఏంటంటే ది బెస్ట్ క్వాలిటీ అండి. అది కూడా మేము కస్టమర్కి ఎలా ఛాలెంజ్ చేస్తున్నామంటే క్వాలిటీ చెకింగ్ చేసుకుని దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే మీరు అడిగిన ప్రైస్కి మేము ఇస్తామని మార్కెట్కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్స్ ఏంటి అంటే శేషాద్రి హైట్స్ మా ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. యాక్చువల్గా శేషాద్రి హైట్స్ వచ్చేసరికి 6.5 acres అండి. 6.5 acresలో మేము ఇచ్చేది ఏంటంటే 29 ప్రీమియం విల్లాస్ ఇస్తున్నామండి. ఒక్కొక్కటి 1,50,00,000 కాస్టింగ్ కలిగే ప్రీమియం విల్లాస్ విత్ ఆల్ సూపర్ లగ్జరీ విల్లాస్ ఇస్తున్నామండి. అవి కాకుండా 195 అపార్ట్మెంట్స్ ఇస్తున్నామండి. అవి కూడా చాలా గొప్ప స్టాండర్డ్స్తో ఇస్తున్నామండి. నెక్స్ట్ ఏంటి అంటే ఎమ్యూనిటీస్ అండి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మా కస్టమర్కి మేము ఛాలెంజ్ చేసేది మా ప్రాజెక్ట్లో ఉంటున్న ఏ కస్టమరు కూడా ఏ చిన్న అవసరానికి కాంపౌండ్ వాల్ దాటి బయటికి వెళ్ళే అవసరం లేకుండా విత్ ఇన్ ద కాంపౌండ్ కస్టమర్ కావాల్సిన ప్రతి బేసిక్ నీడ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. రాజమండ్రిలో కనీ విని ఎరుగని రీతిలో అతి తక్కువ బడ్జెట్లోనే లగ్జరీ ఫ్లాట్స్ అందిస్తున్న సంస్థ ఎస్ఎస్ డెవలపర్స్ అని జిఎం రాజ్యలక్ష్మి తెలిపారు. శ్రీనివాసం ప్రాజెక్టులో తొలి కొనుగోలుదారులకు అద్భుతమైన బహుమతులు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తమ వెంచర్లో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. సార్, ఇది శ్రీ శేషాద్రి అని ఒక 22 acresలో లాంచింగ్ చేస్తున్నామండి. కూడా అప్రూవ్డ్, అలాగే రేరాక్ట్ మెంబర్షిప్ అయి కూడా ఉంది వెంచరు.
ఒకవేళ మేము చేయలేకపోతే 2 ఇయర్స్లో అనేది కూడా గుడా గురించి వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఇవ్వలేని పక్షంలో కూడా ఏం చేస్తామనేది కూడా మేము వాళ్ళకి రీజనబుల్గా చెప్తున్నామండి. అట్లా మా బిజినెస్ అనేది కన్స్ట్రక్షన్ సైడ్ మూవ్ అవుతుంది సార్. క్వాలిటీ గురించి అసలు ఎవరు జంకట్లేదండి. ఎందుకంటే వాళ్ళని కూడా మేము సైట్ ఇంజనీర్స్ మీకు తెలిసిన వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పాము. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగింది. వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు, ఓకే చేసుకుంటున్నారు సార్. శ్రీనివాసం వచ్చేటప్పటికి ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ మొత్తం ఒక 115 ఎకరాల్లో లాంచింగ్ చేస్తున్నామండి. అది విల్లాస్ ఉన్నాయండి, బంగ్లాస్ ఉన్నాయి, అలాగే ఓపెన్ ప్లాట్స్, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ 60% సోల్డ్ అవుట్ అండి. మొత్తం వెంచర్లో మొత్తం కూడా అప్రూవల్డ్ అయినండి, రారాక్ట్ మెంబర్షిప్ అయి ఉంది. గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ రేరా సర్టిఫైడ్తో ఎస్ఎస్ డెవలపర్స్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు శరవేగంగా దూసుకుపోతున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. నమ్మకం, నాణ్యత, సమయానికి ప్రోడక్ట్ అప్పగిస్తుండటంతో ఎస్ఎస్ డెవలపర్స్లో ఇళ్ల స్థలాలు సొంతం చేసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు గాయాల పాలయ్యారు. ల్యాడ్ లో ఉన్న ఉక్కు ద్రావణం నేలపాలైంది. ద్రావకాన్ని తీసుకెళ్తున్న హుక్ తెగిపోవడంతో ద్రావకం కింద పడి మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న కార్మికులకు క్షతగాత్రులుగా మారారు. హుటాహుటిన వారిని విశాఖ స్టీల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సిఐఎస్ఎఫ్ ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ల్యాడల్ కింద ద్రావకం పడిన సమయానికి ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులకు రాజకీయ పార్టీల నాయకులతో సంబంధం ఉండదని, చట్ట ప్రకారం ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తుంటారని, వారిపై దుష్ప్రచారాలు చేయడం సరికాదని ద్వారకా ఏసీపీ డివిఎస్ఎన్ మూర్తి అన్నారు. శుక్రవారం వైసీపీ నాయకురాలు అక్రమాణి విజయ నిర్మల నేతృత్వంలో వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు, ఎమ్మెల్యే వెలగపూడి ఇంటి ముట్టడి కార్యక్రమం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గిరిజన భవన్ సమీపంలో ఆందోళనకారులు ఆళ్లవ సిఐ ఇమానియేలు రాజు పక్కకు లాగుతుండగా అదే మార్గంలో ఆటో రావడం జరిగిందన్నారు. దీంతో సీఐ కిందకు పడిపోవడంతో ఆందోళనకారుల్లో ఒకరైన రమేష్ అతనికి పైకి లాగారని చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో సీఐ ఇమానియేలుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ ప్రచారం చేశారని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషనరేట్లో ఏసీపీ మూర్తి జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇలా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐలు ఇమానియేలు రాజు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసులకి పార్టీలంటూ ఏం ఉండవండి, అలాగే వారికి రాజకీయాలతో సంబంధం కూడా ఉండదు. చట్ట ప్రకారం మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ప్రజల రక్షణ మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. శాంతి భద్రతల్ని నిర్వహణ మా బాధ్యతగా చూసుకుంటున్నాం. దీనికోసం ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, మీ అందరికీ తెలిసే విషయాలు. అత్యంత పారదర్శకంగా పనిచేయాలని ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ఇప్పుడు కోరుకుంటున్నాం. అలాగే పనిచేస్తున్నాం కూడా. మీరు ఒక్క మెసేజ్ పంపించినా, ఒక కాల్ పంపించినా, లేకపోతే ఒక రిపోర్ట్ కింద ఒక కాగితం మీద రాసి పంపించిన తక్షణమే మేము అక్కడ అటెండ్ అవుతున్నాం. 100 కాల్తో అనివ్వండి, లేకపోతే ఇతరితర వేరే మాకున్న సౌలభ్యాలు పట్టుకుని వెంటనే వితిన్ 5 minutes లోపు మేము అక్కడికి సాధ్యమైన త్వరగా బయలుదేరుతున్నాం. దీని మీద కూడా మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఎన్నో గతంలో అనుభవాలు, ప్రయోగాలు కూడా చేసి ఉన్నారు. అంత వేగంగా స్పందిస్తున్నాం. అలాగే నేరాలను కూడా గణనీయంగా ఇలా స్పందించడం వల్ల గణనీయంగా తగ్గించాం. ఇది కాకుండా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలను కూడా మన ఆంధ్రప్రదేశ్ పోలీసు, మా డీజీపీ గారు, సిపి గారు అందరూ ఆధ్వర్యంలో బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వంట వరపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు, ఉమామహేశ్వరరావులు వెల్లడించారు. శీలానగర్లోని సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్స్, బకాయి జీతాలు సాధించే విషయంలో మంత్రి నుండి వచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులు 21న బంద్ నిర్వహించకుండా పని పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇవన్నీ కూడా క్రిస్మస్ పండుగలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగానే కార్మికులంతా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము రాష్ట్ర కమిటీ సమావేశంలో 21వ తారీఖు మాత్రం జీతాలు అందకపోతే మేము ఆ రోజు పూర్తిగా డ్యూటీ బంద్ చేసి నిరసన చేయాలి, వంటవారి పేరుని చెప్పి అనుకున్నాం.
కానీ తర్వాత పరిణామాల్లో బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు 20వ తారీఖులో జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే జీతాలు ఏర్పాటు చేస్తామని తెలిసి 21వ తారీఖుని మేము ధర్నాగా దాన్ని మార్చడం జరిగింది స్టేట్ వైడ్గా. మేము కమిటీగా మాట్లాడుకునేది. ఏదేమైనా ఇది మాత్రం మంచి సాంప్రదాయం కాదు. నెలంతా కష్టపడ్డ కార్మికుడికి నెలలో జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది, ఇంటి ఎలా చెల్లించుకుంటాడో, దుకాణాలు ఏం కడతాడో అనేది పెద్ద సమస్యగా మారింది. కాబట్టి హెడ్లైన్స్ మరోసారి. మాదక ద్రవ్యాలకు బానిసైతే యువత భవిష్యత్తు అంధకారమే. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ఈ నెల 21న పోర్టు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్న జగనన్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి. రాజమండ్రిలో ప్రతిష్టాత్మక వెంచర్లను అత్యున్నత నాణ్యతతో శరవేగంగా రూపొందిస్తున్న ఎస్ఎస్ డెవలపర్స్. సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమన్న సంస్థ ఎండీ దూలం గోపాలకృష్ణ, సీఈఓ తుషారా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో అగ్ని ప్రమాదం. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో నేలపాలైన ఉక్కు ద్రావకం, 4 కార్మికులకు గాయాలు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.